హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను చిన్న కిచెన్ టిప్స్తో వచ్చేసానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్స్ అన్నీ మీరు తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఉన్నారా? అలాగే చెప్పడానికి నేనైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నానండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ టిప్స్ ఏంటో చూసేయడానికి వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి. అంతకన్నా ముందుగా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అసలు ఫస్ట్ టిప్లోకి వచ్చేస్తే, బ్రష్లు ఉంటాయి కదండి, మనం కామన్గా మార్నింగ్ బ్రష్ చేస్తూ ఉంటాము. మరి ఈ బ్రష్లన్నీ ఒకలాగే ఉంటే ఇంట్లో పిల్లలైతే చాలా గొడవ పడుతూ ఉంటారు. మరి నా బ్రష్ అంటే నా బ్రష్తో నువ్వు తోముకున్నావని ఇలా గొడవ పడుతుంటారు. పొద్దున్నే తల్లులకి ఇదొక పరీక్ష అనమాట. సో ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఒక చిన్న చిట్కాని చూపిస్తున్నాను, చూసేయండి. మరి పిల్లలు గొడవ పడకూడదు, కానీ బ్రష్ అయిపోవాలి. కాబట్టి ఇలాంటి స్టిక్కర్స్ తీసుకొని ఒకే కలర్ ఉన్న బ్రష్లకి చక్కగా ఒకదానికి వేసేసారనుకోండి, పిల్లలకి అర్థమైపోతుంది ఆ స్టిక్కర్ వేసున్న బ్రష్ నాది, మిగతాది నీది అని చెప్పేసి. లేదనుకోండి, ఇలా మంచి నెయిల్ పాలిష్ ఒకటి తీసుకొని కలర్ ఉన్నది ఇలా బ్రష్ మీద వేసుకున్నారనుకోండి, ఇది చెదిరిపోకుండా ఉంటుంది. హ్యాపీగా వాళ్ళకు కూడా చూడండి కొత్తగా ఉంటుంది ఇలా నెయిల్ పాలిష్ వేసిన బ్రష్తో బ్రష్ చేసుకోవడం అంటే. కావాలంటే మీరు దీంతో చిన్న డ్రాయింగ్ లాంటిది కూడా వేసి వాళ్ళకి ఇస్తే ఇంకా బాగుంటుంది. చూశారు కదా, ఇలా ఒకదానికి వేసాను, ఇంకో దానికి బేబీ పింక్ వేస్తున్నాను. ఇలా వాళ్ళకి ఇష్టమైన కలర్స్ కూడా వేశారనుకోండి, వాళ్ళ మనసు ఇంకా ఆనందంతో ఉంటుందన్నమాట. ఉదయాన్నే పీస్ఫుల్గా బ్రషింగ్ అనేది మీ పిల్లలకి అయిపోతుంది. సో ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి, చూడండి, మనం బ్రష్ని ఒక వారం రోజులు తోమగానే ఇలా నిర్జీవంగా తయారవుతూ ఉంటాయి. దీని మీద జెమ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. చూసారు కదా, ఇలా బ్యాక్టీరియా అదే ఫామ్ అవుతూ ఉంటే మరి పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. పిల్లలు అసలే సరిగ్గా తోమరు పళ్ళు, దానికి తోడు ఈ బ్యాక్టీరియా వలన కూడా పిల్లల పళ్ళు పాడైపోతూ ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలి అంటే కొంచెం ఓపిక చేసుకొని వారానికి ఒకసారి ఈ బ్రష్ల్ని ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, 2 టీ కప్స్ తీసుకున్నాను, అంటే డిస్పోజల్ టీ కప్స్ తీసుకొని అందులో బేకింగ్ సోడా వేసి ఒక నిమ్మ చెక్కని ఇలా పిండుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో మనం హాట్ వాటర్ని వేసుకున్నాం అనుకోండి, ఒక రకమైన లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్రష్ల్ని కనుక ఇందులో ఒక 5 నిమిషాల పాటు ఉంచి మనం క్లీన్ చేసుకుంటే ఈ బ్రష్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం కూడా పోతుందన్నమాట. చూసారు కదా, ఇలాగ 5 మినిట్స్ పాటు దీన్ని ఇలా వదిలేస్తే దీనిలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోతుందన్నమాట. సో మన పిల్లల పళ్ళు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి. వాళ్ళు తోమడమే చాలా తక్కువ అనుకుంటే ఏదో అలా అరకొరగా తోమేసి వచ్చేస్తూ ఉంటారు. మరి ఇలా బ్రష్లు కూడా ఆరోగ్యంగా లేకపోతే పిల్లల పళ్ళు పాడైపోతాయి. కాబట్టి ఈ టిప్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఆ లిక్విడ్లో ఇప్పుడు దీన్ని హాట్ వాటర్తో క్లీన్ చేశాను. బ్రష్లు అనేవి నీట్గా క్లీన్ అయిపోయాయండి. ఇలా వారానికి ఒకసారి చేసుకుంటే మన బ్రష్లన్నీ కూడా క్లీన్ అయిపోతాయండి. మనం అస్తమాను కొత్త బ్రష్లు కొనుక్కునే అవసరం కూడా ఉండదు. సో ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి టమాటోలు. మనం టమాటో కెచప్లు అలాగే టమాటో ప్యూరీస్ ఇలా చేసుకుంటున్నప్పుడు పైన పీల్ అనేది ఒక్కొక్కసారి మిక్సీలో వేసినా కూడా బ్లెండ్ అవ్వదండి. సో అలాంటప్పుడు మనకి బాగా యూజ్ అయ్యే చిట్కా మీకు చూపిస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని చక్కగా మీరు ఎన్ని టమాటాలు అయితే పీల్ తీసుకోవాలనుకుంటున్నారో అన్నీ కూడా ఆ బౌల్లో పెట్టేసుకొని ఒక చిన్న ఘాటులాగా పెట్టుకోండి. ఇలా ఘాటులాగా పెట్టుకుంటే మనకి పీల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, టమాటా కెచప్, కొంతమంది టమాటా కెచప్ చేసేటప్పుడు ఈ పీల్ నలక వడకట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. టైం వేస్ట్ కదండి. సో ఇలా చేయండి. చూడండి, ఇలాగా ఈ టమాటాస్ పెట్టేసిన తర్వాత హాట్ వాటర్ పోసి ఒక 5 నిమిషాల పాటు దీన్ని వదిలేయండి. మన టమాటా పైన ఉన్న పీల్ మొత్తం కూడా వచ్చేస్తుంది. 5 నిమిషాలు అయ్యిందండి. చూడండి, నేను మీకు పీల్ తీసి చూపిస్తున్నాను ఎలా మనకి పీల్ అనేది వచ్చేస్తుందో. కొంతమందికి ఈ టమాటా పైన ఉన్న తోలు అరగక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మాకొద్దు అనే టమాటోని పూర్తిగా అవాయిడ్ చేసే పరిస్థితికి వచ్చేస్తారు. అలాంటప్పుడు ఇలా టమాటా పైన ఉన్న పీల్ని తీసేసి మనం కర్రీస్లో వేసుకోవడం, టమాటో ప్యూరీస్ చేసుకోవడము, కెచప్ చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటే చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుందండి. సో మనం టమాటోల్ని ఈజీగా ఇలా పైన తొక్క అనేది తీసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో. హాట్ వాటర్ని వేసి ఒక 5 నిమిషాల పాటు ఈ టమాటాలను వదిలేస్తే చక్కగా దీని తోలు మొత్తం వచ్చేస్తుంది. దీంతో ప్యూరీ చేసుకుంటే మనం వడకట్టుకొని అస్తమాను మళ్ళీ మిక్సీ పట్టుకోవడం, మళ్ళీ వడకట్టుకోవడం ఇలాంటివన్నీ లేకుండా ఈ పైన పీల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో. బాగుందండి, చక్కగా వచ్చేసింది. సో టమాటాలు మీకు పీల్ కనుక రావాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.
ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇలాగా ఆయిల్ క్యాన్ అనేది తీసుకుంటూ ఉంటామండి. 5 లీటర్స్ 15 లీటర్స్ ఇలా తీసుకుంటూ ఉంటాం కదా. అప్పుడప్పుడు ఇది స్మెల్ అనేది వచ్చేస్తుందండి. అంటే ఒక 1 మంత్ 15 డేస్ అవ్వగానే స్మెల్ వచ్చేస్తుంది. మరి ఆయిల్ స్మెల్ ఇలా ఉంటే కర్రీస్ అవి ఏమన్నా బాగుంటాయా చెప్పండి? బాగోవు కదా. మరి తినడానికి కూడా ఇష్టపడరు. అలాంటప్పుడు దీనిలో మనము ఒక తమలపాకును వేసుకున్నాం అనుకోండి. చూడండి, ఒక తమలపాకు ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి. తమలపాకు తీసుకొని ఈ ఆయిల్ క్యాన్లో వేసేస్తే మన ఆయిల్ ఎన్ని డేస్ అయినా కూడా చాలా చక్కగా ఫ్రెష్గా స్మెల్ వస్తుందండి. మనం తమలపాకు వేసాము, మన తమలపాకు వలన ఆయిల్ పాడవుతుందేమో అనుకోవద్దండి. అస్సలు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమలపాకుతో ఆయిల్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి పాల గిన్నె అండి. అస్సలు ఈ గిన్నెలు తోమడం అంటే కిచెన్లో ఆడవాళ్ళకి పెద్ద సవాలని చెప్పుకోవచ్చు. ఇక చూడండి, ఈ పాల గిన్నెను తోముతూనే ఉంటారు. తోమి పాపం వాళ్ళ చేతులు నొప్పులు పుడతాయి. స్క్రబ్బర్ నిండా ఆ మీగడ అంతా అంటేస్తూ ఉంటుంది. సో ఈ మీగడ కోసం మనం ఈ పాలని ఇలా మరిగించుకుంటే మన గిన్నె అనేది ఇలా అయిపోతుంది కదా. లేదు, పాలు ఎక్కువగా కాగినప్పుడు ఇలా అయిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని రుద్దాలి అంటే ఆడవాళ్ళకి అసలు చాలా తలనొప్పి విషయం అండి. మరి ఇది ఈజీగా ఎలా పోగొట్టుకోవచ్చో నేను మీకు చూపించేస్తున్నాను, చూసేయండి. చూడండి, మనం స్క్రబ్బర్తో డైరెక్ట్గా రుద్దేశామనుకోండి, ఈ మీగడంతా కూడా మన స్క్రబ్బర్ చుట్టూ అంటేసుకొని మళ్ళీ ఈ స్క్రబ్బరు జిడ్డు వేరే వాటికి కూడా అంటుతూ ఉంటుంది గిన్నెలకి. సో ఇలా కాకుండా ఏదైనా మనం వాడేసిన మెడిసిన్ షీట్ ఉంటుంది కదండి, ఆ మెడిసిన్ షీట్తో చూడండి ఇలా మనం చేత్తో అంటుంటే పైన ఉన్న మీగడ అదంతా కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం దీన్ని శుభ్రంగా కడిగేసుకుంటే ఒకసారి సరిపోతుందండి. చూసారు కదా మీగడంతా కూడా ఎలా వచ్చేసిందో. మనం ఎక్కువగా రుద్దుకునే అవసరం లేకుండా చాలా చక్కగా వచ్చేస్తుంది. అదే మనం స్క్రబ్బర్ పెట్టి రుద్దామనుకోండి, రుద్ది మన చేతులు నొప్పులు పుడతాయి, స్క్రబ్బర్ పాడైపోతుంది. దానివల్ల ఇంకో గిన్నెకి ఈ మీగడ అంటుకుంటుంది, అది కూడా జిడ్డు అయిపోతుంది. సో ఇలాగా వాడేసిన ఏదైనా మెడిసిన్ షీట్ ఒకటి తీసుకొని శుభ్రంగా దీన్ని గీరేశారనుకోండి, ఇది కడుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఆడవాళ్ళ పని చాలా తేలిక అవుతుందండి. ఈ టిప్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఎంతో ఈజీగా గిన్నెలు అనేవి మనం కడిగేసుకోవచ్చు. చాలా టైం అనేది మనకి సేవ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎగ్స్ ఉడకపెడుతూ ఉంటాం కదండి. అలా ఎగ్స్ ఉడకపెట్టినప్పుడు కొన్ని బయటికి చిందరవందరగా వచ్చేయడము, గుడ్లు పగిలిపోవడము, ఆ వాటర్ అంతా పాడైపోయి మళ్ళీ ఇంకో ఎగ్ కూడా పాడవడము, పక్కన ఉడికే ఎగ్ ఇలా అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు అందులో ఒక నిమ్మ చెక్క వేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి, మన ఎగ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి. ఇప్పుడు నిమ్మ చెక్క వేసుకొని ఉడకపెట్టుకున్న గుడ్లను నేను తీసుకొచ్చి మీకు ఒలిచి చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి గుడ్లు ఉడికిపోయాయో. అలాగే బయటికి చిందేయకుండా, అంటే బయటికి వచ్చేయకుండా అన్ని గుడ్లు కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. చూసారు కదా మన గుడ్లు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతున్నాయి అనుకుంటున్నాను. మరి ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా మీరు చూసేయవచ్చు.